హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. బాహుబలికి కేజీఎఫ్ కి పార్ట్ 3 ఇంకా రాలేదు, కానీ ఎస్కేఆర్ కౌంటర్స్ లో గాడ్ టైర్ క్రింజ్ పార్ట్ 3 మాత్రం వచ్చేసింది. ఎందుకంటే మన సమాజంలో అలాంటి కాంటెంట్ ఉంది. మరి ఈ రోజు ఎపిసోడ్ లో మనం 3 ఆనుమత్యాలని కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ ది ఒక అమ్మ అబ్బకి కరెక్ట్ గానే పుట్టారా అనిపించే క్రింజ్ క్రియేటర్ ని, సెకండ్ ది అసలు మనుషులు ఇలా ఎలా ఆలోచిస్తున్నారా అని చెప్పే క్రైమ్ న్యూస్ ని, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక నిబ్బా నిబ్బి జంట ప్రెగ్నెన్సీ వీడియోతో తెగ హల్చల్ చేస్తుంది. అది చూసాక నాతో పాటు మీరు కూడా ఇలా అంటారు, ఏంట్రా ఇది? సో మరి ఇంకెందుకు లేటు, మీరు వీడియోకి ఒక లైక్ వేసుకుని హైప్ వేసుకుని కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేసేయండి. నేను ఇంక ఇంట్రో వేసుకుని ర్యాంప్ పాడిస్తా. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన కాంటెంట్ వాళ్ళు చేయొచ్చు, అది తప్పేం కాదు. కానీ కాంటెంట్ పేరుతో తప్పులు చేస్తేనే అది ఇంకా పెద్ద తప్పు అవుద్ది. ఇన్స్టాగ్రామ్ లో అలాంటి తప్పుడు నా కొడుకు రీల్స్ కొన్ని చూసాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ ఆంటీ విజయవాడలో ఉంటుంది. ఈ ఆంటీ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మన అకౌంట్ ఫాలో చేసి కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి, నేనే మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఫాలో చేసిన డీటెయిల్స్ వస్తాయి. ఈ ఎర్రిపుగ్గడు ఏమంటున్నాడంటే, ఏ ఏరియాలో అమ్మాయిలు ఆంటీలు తక్కువ రేటుకు వస్తారో వాళ్ళ యొక్క నెంబర్స్ అడ్రస్లు మీకు పెడతాడంట. దానికి గాను వీడిని మీరు ఫాలో అవ్వాలి. ఆ తర్వాత కమెంట్ సెక్షన్ లో ఏరియా అని కమెంట్ చేయాలి. దరిద్రం ఏంటంటే చాలా మంది చేశారు కూడా. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆంటీలకి ఎప్పుడు కావాలనుకున్నా అబ్బాయిల కోసం ఈ ఏరియాకే వస్తారు. ఈ ఏరియా డీటెయిల్స్ మీకు ఫుల్ గా కావాలనుకుంటే మన అకౌంట్ ఫాలో చేసి కామెంట్ బాక్స్ లో. నీ అమ్మ ఎన్ని నిరోధులు చిరిగితే పుట్టావురా చెత్త నా కొడక. వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా నువ్వు రికార్డ్ చేయడమే తప్పు, మళ్ళీ దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ఇంకా పెద్ద తప్పు. దీనికి తోడు ఆ ఆంటీ గారిని పట్టుకుని అది ఇది అంటున్నాడు. ఇలా ఒక్కసారి కాదు, వీడు అప్లోడ్ చేసిన ప్రతి రీల్ లోనూ ఇలాగే మాట్లాడతాడు. ఇది చూడండి ఫ్రెండ్స్, 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 ఇది చూడండి ఫ్రెండ్స్. ఈ నా కొడుకు ఏదో కొత్తగా ఆలోచించి ఇన్స్టాగ్రామ్ లో బిజినెస్ దందా స్టార్ట్ చేశాను అనుకుంటున్నాడు, కానీ వీడు చేసే ఎర్రిపూకు పనుల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలియట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక రీల్ చూపిస్తా. ర్యాండమ్ గా రోడ్డు మీద గుడి నుంచి వెళ్తున్న ఒక ఆంటీ క్లిప్ కనబడుతుంది కదా, తనకి తెలియకుండా వీడియో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టి తన రేట్ ఎంత నెంబర్ ఎంతో తెలుసుకోవాలి అనుకుంటే వీడి వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయాలంట. ఇంకొక వీడియోలో అయితే ఒక ఆంటీ బైక్ పార్క్ చేస్తుంటే వీడు తనకి తెలియకుండా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఆవిడ ఒక బజారుదని చెప్పి చిల్లర అడుక్కుంటున్నాడు ఈ చిల్లర నా కొడుకు. ఇలా వీడి పేజ్ లో ఏ రీల్ తీసుకున్నా పాపం వాళ్ళకి తెలియకుండా వీడు రికార్డ్ చేసి వాళ్ళని అల్లరిపాలు చేస్తున్నాడు వీడు. ఇలా వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు ఎందుకు బ్రో, దందా బానే నడుస్తున్నట్టుంది కదా. ఈసారి డైరెక్ట్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని దింపే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్కై బ్లూ కలర్ శారీలో ఉంది కదా ఈ ఆంటీ 1 hour కి 100 తెచ్చుకుంటుందంట. దీన్ని ఎవడైనా కాంటెంట్ అంటారా? నువ్వు చేసే పిచ్చిపుక్ పనుల వల్ల చాలా మంది ఫ్యామిలీస్ కూలిపోతాయిరా. మీరు ఇప్పటి వరకు చూసిన రీల్స్ అన్నిటికీ నేను బ్లర్ వేసాను మావా, వీడు వితౌట్ బ్లర్ అప్లోడ్ చేస్తున్నాడు. పోనీ ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో జరుగుతుందా అంటే తెలియకుండా రికార్డ్ చేస్తున్నాడు వీడు. నేను ఇదంతా ప్రాణాలతో చెలగాటం రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే, పొరపాటున వీడు అప్లోడ్ చేసిన ఏ ఆంటీ ఒక్క రీల్ అయినా సరే వైరల్ అయితే అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళ హస్బెండ్ వరకు రీచ్ అయితే అసలు ఆ తర్వాత ఏం జరుగుద్దో ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది. నీకు మరీ ఇంత గులగా ఉంటే ఇలా అందరు ఆడోళ్ళ జీవితాలు పాడు చేసే కంటే డైరెక్ట్ గా నువ్వే బ్లౌజ్ జాబ్ చేస్తూ బతకొచ్చు కదరా బేవర్స్ నా కొడక. ఒకప్పుడు ఆడవాళ్ళు బయటికి రావాలంటే భయపడేవాళ్ళు, అంటే కొన్ని ప్లేసెస్ లో ఇప్పటికీ అలానే ఉందనుకోండి. ఒక పక్క రేపులు కిడ్నాప్లు అని సగం భయపడుతుంటే ఇంకో పక్క సరదాగా రోడ్డు మీద తిరగాలన్నా ఇలాంటి నా కొడుకుల వల్ల ఇంకా భయపడాల్సి వస్తుంది. ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా. టీవీల్లో వీడియోల్లో మన ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లేదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇంతవరకు నేను ఏ వీడియోస్ ని గానీ రిపోర్ట్ చేయండి, బ్యాడ్ కమెంట్స్ పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదు, కానీ ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నాను మావా, ఇలాంటి వీడియోస్ కనబడితే ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. అలా అని చెప్పి ఇప్పుడు నాకున్న కొద్దిపాటి రీచ్ వాడికి ఇవ్వాలనుకోవట్లేదు. మీరు కూడా సెర్చ్ చేయొద్దు, పొరపాటున మీ ఫీడ్ లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. షీ టీమ్ కి గానీ సజ్జనర్ సార్ గానీ షేర్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ సెగ్మెంట్ లో మాట్లాడుకోబోతున్నాం హనీ ట్రాప్. హనీ ట్రాప్ అని పెడితే బాగుండు. ఇదిగో స్క్రీన్ మీద కనపడుతున్న వీళ్ళిద్దరు భార్య భర్తలు. వీళ్ళు చేసిన భాగోతం వింటే ఇది మామూలు హనీ కాదు, బ్లడీ స్వీట్ అంటారు.
ఈ హస్బెండ్ అండ్ వైఫ్ కరీంనగర్ లో మార్బుల్ వ్యాపారం మొదలు పెట్టారు. బిజినెస్ అన్నాక సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది కామన్. ఒకవేళ బిజినెస్ లో లాస్ అయితే ఆ తర్వాత ఏం చేస్తాము అనేది మన క్యారెక్టర్. ఇప్పుడు వీళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ బిజినెస్ కూడా లాస్ అయింది. ఆ తర్వాత వీళ్ళు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో అశ్లీల వీడియోలు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు వీడియోస్ లో వాళ్ళ మొబైల్ నంబర్లు కూడా ఇచ్చారు. ఇక అంతే వీళ్ళకి రీచ్, రెవెన్యూ, ఫాలోవర్స్ అన్ని వచ్చేసాయి. ఈ ఇల్లాలు ఇక్కడతో ఆగల తన ఫాలోవర్స్ నే కస్టమర్స్ గా మార్చుకుని తన ఇంటి అడ్రస్ ఇచ్చి మరి ఇంట్లో అలాంటి పనులు చేసింది. ఎందుకు? పోనీ ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు మామ, ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఇలా 1000 మంది కంటే పైగా వాళ్ళతో ఇలాంటి పనులు చేయడం వల్ల చాలా మందికి చెప్పుకోలేనటువంటి వ్యాధులు వచ్చాయి. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే 18 to 25 ఇయర్స్ అంటే సగం జీవితం కూడా అనుభవించిన వాళ్ళు వీళ్ళ జబ్బుకి బలైపోయారు. ఫోన్లే ఎక్కడతో అయినా అయిపోయింది అనుకుంటున్నారా? లేదు మావా, ఏ ఏరియాలో అయితే వీళ్ళ బిజినెస్ లాస్ అయిందో అదే ఏరియాలో కళ్ళు చెదిరే బిల్డింగ్లు కట్టారు, లెక్కలేనంత డబ్బు సంపాదించారు. దందా ద్వారా సంపాదించిన డబ్బుతో కరీంనగర్ సమీపంలోని ఆరేపల్లిలో సుమారు 65 లక్షల విలువైన ఓ ఫ్లాట్, ఖరీదైన ఫర్నిచర్, 10 లక్షల విలువైన కారు కూడా దంపతులు కొనుగోలు చేశారు. ఫోన్లే జరిగిందేదో జరిగిపోయింది, బతకడానికి కావాల్సినంత డబ్బుంది, కథ సమాప్తం అని అనుకుంటున్నారా? లేదు మావా, ఈ దందా స్టార్టింగ్ లో వీళ్ళ దగ్గరకు వచ్చిన కస్టమర్లకి తెలియకుండా సీక్రెట్ కెమెరాస్ పెట్టి ఇవన్నీ రికార్డ్ చేసి ఇప్పుడు ఆ వీడియోస్ ని వాళ్ళకే పంపించి డబ్బులు అడుగుతూ బ్లాక్ చేస్తున్నారు. పాల్గొనే గదిలో ఒక వీడియో కెమెరాను అమర్చి ఆ వీడియో కెమెరా ద్వారా తన ఫోన్ కు అటాచ్మెంట్ ఇస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు వసూలు చేసింది. అడగడం అంటే మళ్ళీ ఏదో అప్పులా కాదు, లక్షల్లో అడుగుతున్నారు. ఎక్కడి నుంచి దింక రావాలరా? వలపు వల విసురుతున్న దంపతులు కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి సుమారు 14 లక్షలు వసూలు చేశారు. ఇప్పటికైనా అయిపోయిందన్నా అని అడగాలనుకుంటున్నారు కదా, అవ్వలేదు మామ, ఫినిషింగ్ టచ్ ఉంది. చేసిన అరాచకాలన్నీ చాలవన్నట్టు వీళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వని వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎట్టి విధంగా చంపివేస్తామని చెప్పి బెదిరించగా ఈ న్యూస్ మీకెందుకు చెప్పానంటే మామ, డబ్బు కోసం, ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కొద్దు. ఇదిగో ఇలాంటి క్రైమ్ న్యూస్ లో ఇరుక్కుంటారు. అలాగే శారీరక సుఖం కోసం తహతహాలు ఆడొద్దు, ఇలా లేనిపోని రోగాలు వచ్చి పోతారు. ఈ ఛానల్ నుంచి మీరు అనుకునేంత, నేను ఆశించేంత రెవెన్యూ అయితే రాదు, పైగా రిస్కే ఎక్కువ. దీనికి తోడు 3 years నుంచి గొద్ద తెంగించుకుంటే నాకు వచ్చింది 50K సబ్స్క్రైబర్స్. ఆల్రెడీ మా రిలేటివ్స్ నా మీద 100 కొద్ది జోకులు వేస్తా ఉంటారు, కానీ నేను ఒక్కసారి కూడా ఎవరిని ఏమనలేదు. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే జాబ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేది కదరా అంటారు. పోనీ ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్న టైంలోనే ఈ వీడియోలు చేస్తున్నా సరే ఎందుకు పనికిరావు? తిండి తండగాని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింకలేక కక్కలేక చస్తూ బతుకుతున్నాను. ఆహా, ఇదంతా నేను కోపంతో చెప్పట్లేదు. ఇప్పుడు ప్రపంచానికి అంతా డబ్బే కావాలి. సో వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మీరు ట్రిగర్ అయిపోయి ఎలా అయినా డబ్బులు సంపాదించాలని ఈజీ మనీకి అలవాటు పడొద్దు. ఆ తర్వాత మీ జీవితాలను పాడు చేసుకుని ఇలాంటి క్రైమ్స్ లో ఇరుక్కోవద్దు. ఏదో సిచ్యువేషన్ సింక్ అయిందని రిలేటివ్స్ గురించి చెప్పానే కానీ నిజానికి నాకు ఎవరి మీద కోపం లేదు మామ. ఆఖరికి నా కమెంట్ సెక్షన్ లో నన్ను తిట్టేవాడి మీద కూడా నాకు కోపం ఉండదు. వాడెవడికో ఫ్యాన్ అయి ఉంటాడు, లేదా నా మాటలు వాడిని హర్ట్ చేసి ఉండొచ్చు. సో తిడతాడు, పడతాము, సరే అదంతా వదిలేయండి. ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనీకి అమ్మాయికి అస్సలు టెంప్ట్ అవద్దు మామ. ఈ లిస్ట్ లో మనం చివరిగా మాట్లాడుకోబోయే చూతియా బ్యాచ్ ఎవరంటే జెన్జీ ఆత్రం. ఏంటి లాగ్ ఇక్కడ అసలు ఏంటి అసలు వీడియో ఓపెన్ ఫస్ట్. వీళ్ళ గురించి రీసెంట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం. అప్పుడు అక్కకి పెళ్లి మాత్రమే అయింది, కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిందంట. మరి ఇంకెందుకు లేటు, మనం వెళ్ళి సీమంతం చేసొద్దాం పదండి. నువ్వు నాన్న ఇప్పుడు మీకు ప్రేమన్నా, పెళ్ళన్నా, పేరెంట్స్ అన్నా రెస్పెక్ట్ ఉండదు. ఇప్పుడు ఏకంగా ప్రెగ్నెన్సీ మీద పిచ్చి కొత్తల కామెడీలు. నువ్వే కదా ఇష్టపడి నువ్వు నాకు ఎలా సర్ప్రైజ్ చేసావు పెళ్లి, నేను నీకు ఎలా సర్ప్రైజ్ చేసిన అంతే. చెల్లు ఏంటమ్మా, వాడు పెళ్లి చేసుకుని నీకు సర్ప్రైజ్ ఇచ్చాడా? నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకుని వాడికి సర్ప్రైజ్ ఇచ్చావా? సర్ప్రైజ్ అంటే ఇది కాదక్క, తర్వాత DNA టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ చూపించు, అప్పుడు అవుతాడు సర్ప్రైజ్. అరే వాట్ సౌండ్స్. అరే మీ వయసులో ఉన్నప్పుడు నేను కిండర్ జాయ్ కొనిపెట్టమని ఏడుస్తుండేవాండ్రా, కానీ వీళ్ళు మాత్రం కిండర్ జాయ్ ని కొనిపెట్టడానికే పిల్లల్ని కనిపెట్టేలా ఉన్నారు. ఓరి మీరు ఎంత కామ కుక్కల్లా తయారయ్యారేంట్రా? వీళ్ళని చూస్తుంటే గవర్నమెంట్ బేటీ బచావోతో పాటు బేటీకో సంజావో అనే ఒక స్కీమ్ పెట్టాలనిపిస్తుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. ఎవ్వరు ఏ పనులు చేసుకున్నా వీడికి అనవసరం. వీడి పని మాత్రం చేతులతో బిజీగా ఉండటం. ప్లీజ్ నాన్న మూసుకో ప్లీజ్ ప్లీజ్. సరే ముద్దు పడు. చిచ్చి, ఇలా చేయటాన్ని వైరల్ అవటం అనరు, వైరస్ సోకటం అంటారు. సర్లే ఈ సొల్లంతా పక్కన పెట్టు. మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి 2 మొబైల్ నెంబర్లకి రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులుండవు. మరి ఇప్పుడు పుట్టే పిల్లోడికి డైపర్ ఎలా కొంటావురా? EMI-లోనా? కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం.
ముద్దుపై ముద్దు పెట్టు పప్పాయి ముద్దు పెట్టు ముద్దులిచ్చి మురిపిస్తావే అంటే ఆ పెద్దక్క పాడిన పాటలో చాలా అంతరార్థం ఉంది. ఆ లిరిక్స్ సరిగ్గా వింటే వీడితో ఆపేస్తావా లేదంటే ఇంకొకరిని కూడా తగులుకుంటావా అని అంటుంది. ఒరే మెంటల్ కొత్తలోడా నవ్వుతావేంట్రా, సరిగ్గా విను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో స్టార్ట్ అయ్యి రేషన్ కార్డు వరకు తీసుకొచ్చావు. సైకిల్ ని సరిగ్గా నడపాల్సిన వయసులో సంసార బంధాన్ని నడుపుతానంటావేంట్రా ఎర్రిపూక. ఇప్పటి నుంచి కొట్టడానికి ఇంకా రూల్ లేదు, అందుకే నేను ఇప్పుడు కడుపుతున్నాను. ఈ అమ్మ ఇంత కామ కుక్కల్లా ఉన్నారేంట్రా మీరు. యూట్యూబ్ లో సెన్సార్ లేకపోతే ఏదైనా చేయడానికి రెడీలా ఉన్నారు. మీరు ముద్దులు పెట్టుకోవాలనుకుంటే ఇంట్లో పెట్టుకోండి, ఇలా యూట్యూబ్ లోను ఇన్స్టాగ్రామ్ లోను కాదు. నాకు ఒక డౌట్, వీళ్ళ అమ్మా నాన్న ఇదంతా చూసిన తర్వాత చెప్పుతో కొడతారా లేదంటే చెప్పు తెగే వరకు కొడతారా అని చూడాలని ఉంది. నిజమే కదా, నిజమే కదా. ఆహా, పబ్లిక్ అని వీడికి ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. ఏరా ఇంతకు ముందు ఇదే పబ్లిక్ చూస్తుండగా ఒక ఇంటర్వ్యూలో వేరే వాడిని లిప్ కిస్ పెట్టుకున్నప్పుడు గుర్తు రాలేదా? ఆ తర్వాత ఇదే పబ్లిక్ చూస్తుండగా ఒక టెంపుల్లో తనకి తాళి కట్టావే అప్పుడు గుర్తు రాలేదా? ఆఖరికి ఈ వీడియో స్టార్టింగ్ లో కూడా పక్కన ఇంకో అమ్మాయి ఉన్నా సరే మీరు మూతులు నాకేసుకున్నారే, మరి అప్పుడు గుర్తు రాలేదా నాన్న ఈ పబ్లిక్? ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ. ఒకవేళ మీరు 3K లైక్స్ త్వరగా ఫినిష్ చేస్తే నెక్స్ట్ జంజీ ఆత్రం పార్ట్ 2 దింపుతాను మామ. ఇలా అరొకరా కాదు, ఫుల్ గా వేసుకుందాం. అలాగే కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లోని మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి మామ. థ్యాంక్స్, నమస్తే.